హలో ఫ్రెండ్స్, తోటకూరతో పుల్లగూర చేసుకోండి. వేడి వేడిగా ఈ చలికాలంలో తింటుంటే తినాలనిపిస్తుంది. టేస్ట్ బాగుంటుంది. మేమైతే పుల్లగూర అంటాము. తోటకూర పుల్లగూర చేస్తే ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి. ముందుగా తోటకూరనైతే సన్నగా కట్ చేసుకొని కడిగి వాటర్తో పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, 2 వంకాయలు తీసుకున్నాను, సగం ఉల్లిపాయ తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నార్మల్ బౌల్లో చేసుకోవచ్చు, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని, వంకాయని ఆయిల్లో ముందుగా ఫ్రై చేసుకుంటేనే తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఫ్లేవరు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు తీసుకున్నాను వేసి బాగా కలుపుకొని టమాటా కట్ చేసుకున్న ఆనియన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. తోటకూర స్మెల్ రాకోకుండా ఆయిల్‌లో బాగా మగ్గబెడితే టేస్ట్ బావుంటదనమాట. మనం అట్లే వాటర్ ఏయకోకుండా ఆయిల్‌లో కొద్దిసేపు మగ్గాలనమాట. మగ్గిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ ఏసుకోవాలి. ఎక్కువ వాటర్ లేకోకుండా ఇందులోకి వాటర్ గూడా ఎక్కువ పట్టవు. నేనైతే నార్మల్ గ్లాస్‌తో కొన్ని వాటర్ ఏసాను. వాటర్ ఏసి మనం ఉప్పు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. నేను ముందే వేసాను కరెక్ట్‌గా. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచి ఇప్పుడు పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా రేముకోవాలనమాట. పప్పు గుత్తితో బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు కావాలంటే చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా ఏసాను కాబట్టి ఇప్పుడు తోటకూర పుల్లగూర అయితే రెడీ అయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.